ఎద్దుల కుమ్ములాటలో లేగదూడలు నలిగిపోయినట్టుంది అనంతపురం మున్సిపల్ అధికారుల పరిస్థితి. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆధిపత్య పోరులో అనంతపురం మున్సిపల్ కమిషనర్లు పావుల్లాగా మారుతున్నారు. వీళ్ల రాజకీయాలు తట్టుకోలేక గడిచిన 2.5 ఏళ్లలో ఏకంగా 6 మున్సిపల్ కమిషనర్లు తప్పుకున్నారు. అనంతపురం టీడీపీ నేతల పోరు మున్సిపల్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనా పని ఒకరు చేయాలంటే మరొకరు వద్దంటారు. దీంతో అనంతపురం కార్పొరేషన్ అధికారులు తలపట్టుకుంటున్నారు. గడిచిన 2.5 ఏళ్లలో అనంతపురం కార్పొరేషన్లో 6 అధికారులు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. జేసీ దివాకర్ రెడ్డి వర్గంలో ఉన్న అనంతపురం మేయర్ మదమంచి స్వరూప ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గంలోకి చేరారు. మేయర్ స్వరూప తమకు అనుకూలంగా ఉండేవారు, చెప్పినట్టు వినేవారినే మున్సిపల్ కమిషనర్లుగా తెచ్చుకుంటున్నారు. చివరకు ఇరు వర్గాల ఒత్తిళ్లు భరించలేక కమిషనర్లు తొలుత సెలవు పెట్టి ఆ తర్వాత బదిలీ చేయించుకోవడం ఇప్పుడు పరిపాటైంది. అనంతపురం కార్పొరేషన్ కమిషనర్గా మొన్నటి వరకు పనిచేసిన సోమనారాయణ స్థానంలో డిప్యూటీ కమిషనర్ పగడాల కృష్ణమూర్తికి బాధ్యతలు అప్పగించారు. ఆదేశాలొచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని నిలుపుదల చేయించారు. ఆయన స్థానంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ సురేంద్రబాబుకు కమిషనర్గా పదోన్నతి కల్పించారు. ఈయన కంటే 10 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న అధికారులు చాలామంది ఉన్నా రాజకీయ పలుకుబడితో సురేంద్రబాబు కమిషనర్ పదవి కైవసం చేసుకున్నట్లు అనంతపురం కార్పొరేషన్లో చర్చ జరుగుతోంది. 1.5 వ్యవధిలో 3 కమిషనర్లు వచ్చి వెళ్లిపోవడం రాజకీయ దుమారం రేపుతోంది. రోడ్ల విస్తరణపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య వివాదం తలెత్తిన క్రమంలో అనంతపురంలో త్రిసభ్య కమిటీ పర్యటించింది. ఆ సందర్భంగా మున్సిపల్ మంత్రి నారాయణ దృష్టికి కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి, అక్రమాల భాగోతంపై కొందరు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. అనంతపురం కార్పొరేషన్లో అవినీతి జరిగిందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. అందుకే సాధ్యమైనంత త్వరగా బిల్లులు మంజూరు చేయించుకోవాలన్న లక్ష్యంతో సంతకాల కోసం మేయర్ వర్గీయులు కమిషనర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేకే చాలామంది కమిషనర్లు బదిలీపై వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. కేవీ శివారెడ్డి, కరెస్పాండెంట్, అనంతపురం.